సార్ ఎవరు చెప్పారు అంటున్నా నేను. చంద్రబాబు గారిని వైట్ ఎలిఫెంట్ అంటున్నారు, తెల్ల ఏనుగని వైట్ లైస్ అంటున్నా. ఇలా చెప్పడం వైట్ లైస్. ప్రైవేటీకరణ చెయ్యబోమని ఎన్నిసార్లు చెప్పాలి అని చంద్రబాబు గారు అంటున్నారు. ఎవరు చెప్పారు ఇంతవరకు? కేంద్ర ప్రభుత్వం ప్రతి క్షణం మా ఆలోచన అలాగే ఉంది అన్నారు. ఇదిగోండి, నో చేంజ్ ఇన్ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ. డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో మార్పు లేదని ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిందండి. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంలో భాగస్వామి, వాళ్ళ పార్టీ. కేంద్రం చెప్పిందేంటి, మీరేమో ఎన్నిసార్లు చెప్పాలి అని అడుగుతున్నారు. నష్టాల పాలు చేసింది ఎవరండి? నష్టాల పాలు చేసింది ఎవరు? దాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే 2 మూసేసింది ఎవరు? ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్తో. దానికి కూడా బొగ్గు లేదు, దానికి కూడా ఐరన్ ఓర్ లేదు. ఐరన్ ఓర్ అదానికి ఇచ్చిన గంగవరం రేవులో ఉంది. ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. గంగవరంలో కార్మికులకు జీతాలు ఇవ్వలేదని వాళ్ళు సమ్మె చేశారు. సో అక్కడ ఇదంతా స్టాక్ ఉండిపోయింది. నాకు స్టీల్ ప్లాంట్ నుంచి డబ్బు రాలేదని చెప్పి అదాని దాన్ని విడుదల చేయలేదు. ఇది ఒక పెద్ద విషవలయంలాగా ఇది నడిచింది. కాబట్టి మీరే నష్టాల పాలు చేశారు. ఉత్పత్తి రీత్యా చూస్తారా, ఉత్పత్తి చాలా అపారంగా పెరిగింది స్టీల్ ప్లాంట్ది. అలాగే దాని ప్రొడక్టివిటీ గురించి ఆయన మాట్లాడారు. ప్రొడక్టివిటీ స్టీల్ ప్లాంట్లో కార్మికులది చాలా ఎక్కువ.